నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హోంమంత్రిగా అనిత బాధ్యతల స్వీకారం. సచివాలయంలోని బ్లాక్ 2లో సంతకం. మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు. తొలి విడతగా 2 ఫైళ్లపై సంతకాలు. సరుకుల పంపిణీలో మోసం చేసిన వారిపై కేసులు. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. విజ్ఞానానికి విద్యకు కేర్ ఆఫ్ భారత్. ప్రపంచ కేంద్రంగా మారాలన్న మోదీ. కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారి. ఆర్టీసీ కానుక. టీజీఎస్ఆర్టీసీ జీవితకాల ఉచిత బస్ పాస్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగల్పూడి అనిత బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని బ్లాక్ 2లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వంగల్పూడి అనితకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక మహిళ హోంమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇదే తొలిసారి. సలహా కాదండి. ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా క్యాడ్, అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకో పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. సోషల్ మీడియా వ్యవహారంలో ఎవరిని పడితే వాళ్ళని జరుగుతూ ఉన్నారు, దాని మీద చాలా కేసులు పెడుతున్నా కూడా కోర్టు మీద కామెంట్ చేసిన కూడా పరిస్థితులు అట్లే ఉన్నాయి. దాని మీద స్పెషల్గా మీరు ఏమైనా దృష్టి పెడతారు? కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై మంత్రి హోదాలో సంతకాలు చేశారు. బాధ్యతలు చేపట్టిన పవన్ కు అధికారులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. There are 2 files. First file is about horticulture and agriculture. The second file is about Gram Panchayat buildings in tribal areas. ఓకే, అది లైవ్లో ఉంది. పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు సరఫరా చేసే సరుకుల పంపిణీలో
మోసం చేసిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సరుకుల తూకాల్లో అక్రమాలకు పాల్పడిన వారు సహా వారి వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 రోజుల క్రితం తెనాలిలో మండల స్థాయి స్టాక్ పాయింట్లో తాను తనిఖీ చేసినప్పుడు కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో 50 నుంచి 80 గ్రాములు తక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. కేసు బుక్ చేస్తున్నారు. చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చైన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరిపైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ రెడీ చేయమని చెప్పాను. ఎల్లుండి కల్లా ఈ 253 స్టాక్ పాయింట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, తహసీల్దారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి ఒక సమగ్రమైన విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం. ఇది పెద్దగా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. మేము కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి, నిజాయితీగా వ్యవహరించాలి. 500 గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా 40 నుంచి 50 గ్రాములు తగ్గించుకుని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా సీరియస్ ఇష్యూ కూడా. సో ఎవరైతే సప్లయర్స్ ఇన్ని రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. జిల్లాల వారీగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను బ్రీఫ్ చేస్తాను. ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ఎవరైతే కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికి కోసం చేసిన కార్యక్రమాలని మాత్రం సహించేది లేదు. పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుంటుంది. పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు ఎవరైతే పాపం నిలబడి క్యూల్లో ధాన్యం అమ్ముకోవడానికి ముందుకు వచ్చి ప్రభుత్వం నుంచి ఆ నిధుల కోసం ఎదురు చూశారో ఆ రైతుకు అన్యాయం జరగదు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో చిన్న కుటుంబాన్ని నడిపించుకునే ఆ మహిళ ఒక వినియోగదారుడిగా వాళ్ళకు కూడా ఎక్కడో పొరపాటు జరగకుండా ఫేర్ ప్రైస్ షాపుల్లో కానివ్వండి లేదా ప్రభుత్వం సరఫరా చేసే ఈ సరుకుల్లో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా చాలా బలమైన స్పష్టమైన నిర్ణయాలు మేము తీసుకుంటాం. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంపుల శ్రీకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థ పైన, న్యాయవాద వృత్తిపై దాడిగా భావించిన కేసీఆర్ ప్రకటనల పట్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నరసింహారెడ్డి గారిని, జస్టిస్ నరసింహారెడ్డి గారిని మీరు దిగిపోండి అని అంటున్నారు. ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఈ మాట మాట్లాడడం మంచిది కాదు. ఇది పద్ధతి కూడా కాదు. ఇది విఘ్నత కలిగిన వ్యక్తులు మాట్లాడే మాటలు కాదు. మీరు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ములాఖాత్ అయ్యారు. ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కవితను మంగళవారం వారు కలిశారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. मैडम కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలో రాహుల్ కేక్ కోసి తినిపించారు. ఇందులో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారంతా అగ్రనేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజ్ఞానానికి, విద్యకు భారత్ ప్రపంచ కేంద్రంగా మారాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నలంద విశ్వవిద్యాలయం భారతదేశ విద్యా వారసత్వానికి, శక్తివంతమైన సాంస్కృతిక మార్పిడికి చిహ్నమని కొనియాడారు. నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
जब भारत कहता है वन सन, वन वर्ल्ड, वन ग्रिड, तो विश्व उसके भविष्य की दिशा मानता है। जब भारत कहता है वन अर्थ, वन हेल्थ, तो विश्व उसे सम्मान देता है, स्वीकार करता है। नालंदा की ये धरती विश्व बंधुत्व की इस भावना को नया आयाम दे सकती है। इसलिए नालंदा के विद्यार्थियों का दायित्व और ज्यादा बड़ा है। आप भारत और पूरे विश्व का भविष्य है। अमृतकाल के 25 साल भारत के युवाओं के लिए बहुत अहम है। ये 25 वर्ष नालंदा विश्वविद्यालय के हर छात्र के लिए भी उतने ही महत्वपूर्ण है। यहां से निकलकर आप जिस भी क्षेत्र में जाएं, आप पर अपनी यूनिवर्सिटी के मानवीय मूल्यों की मुहर दिखनी चाहिए। आपका जो लोगो है, उसका संदेश हमेशा याद रखिएगा। आप लोग इसे नालंदा वे कहते हैं ना। व्यक्ति का व्यक्ति के साथ सामंजस्य, व्यक्ति का प्रकृति के साथ सामंजस्य आपके लोगों का आधार है। గృహ నిర్మాణ నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని ఆక్షేపించారు. పేదల జీవనోపాధికి మౌలిక వసతులకు అవకాశం లేని చోట లేఅవుట్లు వేశారని విమర్శించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరికపోతే హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయటం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. ఇదంతా కూడా నేతి బీరకాయ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతి బీరకాయ సామెత గుర్తొచ్చే విధంగా ఈ హౌసింగ్ ప్రోగ్రాం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2019-2024 మధ్య 20.6 lakhs ఇళ్ళు శాంక్షన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అట్టాసంగా చెప్పిన ప్రభుత్వం, గత ప్రభుత్వం కేవలం 6.8 లక్షలు మాత్రమే, 6.8 lakhs మాత్రమే కంప్లీట్ చేయగలిగింది. మిగిలిన 13.8 లక్షల ఇళ్ళు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో 5.5 లక్షల ఇళ్ళు అసలు ప్రారంభం కూడా కాలేదని చెప్పేసి మనం చేస్తాం. లేకపోతే చాలా గొప్పగా చెప్తూ ఉండేవాళ్ళు గత ప్రభుత్వం, అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే. పేదల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీల ప్రభుత్వం అని చెప్పిన గత ప్రభుత్వం బ్యాంకర్లకు సామాజిక మానవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. బుధవారం బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళికలను ఆవిష్కరించి మాట్లాడారు. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. బ్యాంకర్స్కు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని సూచించారు. Mentioned very clearly Sri Tumal Nageswara garu, the state is very young and it is a very fast developing, growing state also, and it's a very progressive state also, and it has a very good qualities of attracting many industrial houses to the state.
like you have a beautiful outer ring road, international airport, all kinds of universities. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందంపై కొందరు రాసిన వార్తల్లోని ప్రతి అక్షరం అబద్ధమేనని పేర్కొన్నారు. కేసీఆర్పై బురద జల్లాలన్న కుట్రలో భాగంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజే చెప్పేవాళ్ళం. లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి. కమిషన్లు రద్దు అయినాయి. అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మేమేం చేయలేదు అటువంటివి. మాకు వారిపైన విశ్వాసం ఉండే. వారు న్యాయబద్ధంగా ఉంటారు, అన్బయాస్డ్గా ఉంటారు, పక్షపాత ధోరణి ఉండదు, నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం. మా వైపు ఉండమని మేము అడగలే. నిజం వైపు ఉంటారు అని అనుకున్నాం. మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది. అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి. ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి. కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో, అపాయింట్ చేయబడ్డదో, ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటివో మాకు పంపించారు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలని నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైంది కాదు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారి పైన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది. తాడిపత్రిలో జరిగిన దారుణ హత్య కేసులో రాజకీయ కోణం ఏమీ లేదని డీఎస్పీ జనార్దన్ నాయుడు తెలిపారు. పట్టణంలోని నందలపాడుకు చెందిన లాల్ బాషాను మనస్పర్ధల కారణంగానే హజీ మలంగ్ అనే వ్యక్తి హత్య చేశాడని పేర్కొన్నారు. లాల్ బాషా ఇంటిపై నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని వివరించారు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు. గతంలో కిరాణం కేసు 2021లో కిరాణం కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అతను రౌడీ షీట్ కూడా ఉంది. వీళ్ళకుండే ఈ పాత యాక్షన్ మనసులో పెట్టుకొని అతను 16వ తేదీ సాయంత్రం నైట్ 10:30 ప్రాంతంలో ఈ మలాంగ్ బజార్కి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు ఇక్కడ ఎవరికి చనిపోయిన లాభాష ఉన్నారు. ఇతను వేరే మోటార్ సైకిల్ వెళ్తా ఉంది. వాళ్ళు టౌన్లో బెదిరించి చూస్తామని చెప్పి పాత యాక్షన్ మనసులో పెట్టుకుని బెదిరించారని దీన్ని మనసులో పెట్టుకొని అతను నన్ను ఏమైనా చేస్తారని చెప్పి నేనేం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ వైసీపీ పాలనలో ప్రజాధనం లూటీ జరిగిందని రాయలసీమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండల పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందని మండిపడ్డారు. అందుకే చంద్రబాబుతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలు విశ్వసించి జగన్ పార్టీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పారని ఆరోపించారు. కొంతసేపు పట్టుకున్నారు పోలీసులు. అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము అలౌ చేస్తామని కొంతసేపు అన్నారు. అనేక రకాలుగా ట్విస్టులు తిప్పుతూనే ఉన్నారు పొద్దుటి నుంచి. చూద్దాం దాన్ని. ఈరోజు ఈ రకంగా వాళ్ళను అడ్డుకోవడం ఇది అన్యాయం తప్ప ఇంకోటిగా. ఖచ్చితంగా ఇది వాళ్లకు చెందే వరకు పోరాటము కొనసాగించే తీరుతాం. ఒక వారం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ అందుకే ఈ విషయం మీద మేము కూడా హైయర్ అప్స్తో కూడా మాట్లాడేదానికి సిద్ధమవుతున్నాం. ఇది ఇక్కడున్న సబ్జెక్ట్. ఇది అందరు పాపము పేదలంతా ఇక్కడికి వచ్చారు. రేపు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తారంట. అది మీరు చూస్తున్నారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళో అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ఉండడు. ఆయన లండన్కో ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఊళ్ళో అబద్ధాలు ఇవన్నీ. కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి టీజీఎస్ఆర్టీసీ జీవితకాల ఉచిత బస్ పాస్ ప్రకటించింది. ఇటీవల గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఉన్నతాధికారులు సన్మానించారు. కరీంనగర్ బస్ స్టాండ్లో ఈ నెల 16న కుమారి అనే గర్భిణికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది.
ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లో పుట్టిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు రేపటి నుంచి ప్రభుత్వ ఆఫీసులకు పసుపు బిళ్లలతో వెళ్లాలన్నారు. అలా వెళ్లిన కార్యకర్తలను అధికారులు కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ పని చేసి పెట్టేలా అధికారులను లైన్లో పెడతానని అన్నారు. తన మాట వినని అధికారుల సంగతి కూడా తేలుస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎండిఓ దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్లో పెడతాను. ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రక్షాళన పాలన మొదలైందని, మీకు ప్రభుత్వం నుంచి అందవలసిన సదుపాయాలన్నీ అందిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ, అత్యవసర విభాగం, వార్డులలో రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల నేరుగా రోగులను అడిగి తెలుసుకుంటున్నారు. రోగులు ఇబ్బంది పడకుండా అన్ని టెస్టులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని, మీకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఫుడ్ ఏమన్నా తినిన వల్లనా ఏం ప్రాబ్లము? ఎక్కడ? కేఎఫ్సి చికెన్ తిన్నావా? సో దానివల్ల పెయిన్ వచ్చింది, వేరే ఏం లేదు. సరే చూస్తా. తడిచినావా? వర్షంలో తడిచినావా? అంటే వేరే ఏమన్నా ప్రాబ్లం వల్ల? యాక్చువల్లీ వీళ్ళకి ఊపిరి తీసుకునేదానికి ఇబ్బంది, ఒక రకంగా ఇంటికి పోయినా కూడా హాట్ వాటర్ తాగి జాగ్రత్తగా ఉండా. ఈ విక్స్ ఇన్హేలర్ వాడు కొన్ని రోజులు. ఎవరన్నా అడిగితే చెప్తారు, అక్కడికి వచ్చి మీ ప్రాబ్లం ఏముందని అంటే నేను లెటర్ ఇస్తా సిమ్స్ కావాలంటే. సరేనా? రైట్. నీకు కూడా వాళ్ళు చెప్తారమ్మా. జగన్మోహన్ ఎమ్మెల్యే గారు ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. ఆడికి వచ్చి ప్రాబ్లం చెప్తే నేను లెటర్ ఇస్తాను, సిమ్స్ పోదు. రైట్ చూస్తారు. రైట్ ఓకే ఓకే. సో ఆ కేసెస్ ఎక్కువ వస్తున్నాయా? ఏది కేసు వచ్చినా కూడా చిత్తూరు నియోజకవర్గంలో మనకి హాస్పిటల్ పైన కంప్లైంట్స్ ఎక్కువ వచ్చాయి. మీరు అవి రాకుండా మన అపోలో సంస్థకు కూడా బ్యాడ్ నేమ్ రానికుండా చూసుకునే బాధ్యత మీ పైన ఉంటుంది. ఎందుకంటే నన్ను ప్రతి ఒక్కరు వచ్చి అడిగి ఉండేది మేజర్గా ఏమంటే హాస్పిటల్ ఇష్యూస్ ఎక్కువ రెఫరెన్స్ పోతా ఉంది అని. లేదు డెఫినెట్లీ నేను ఐఎమ్ జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. డెఫినెట్లీ చూసుకొని పోండి. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ మన వాళ్ళకి చెప్పండి. రైట్ రైట్. అవునా ఫస్ట్ టైమా? ఏది వచ్చేది ఫస్ట్ టైమా? ఏం సమస్య? చూసుకొని పోండి. ఎక్కడ మీది? ఏడాక ఫ్యాక్టరీలో పనిచేస్తా. ఓకే చెక్ చేశారా? ఓకే చూసి డ్రెస్సింగ్ చేస్తాం. మున్సిపల్ అధికారులపై నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నడి రోడ్డు మీద బూతులతో రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దుర్భాషలాడారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఆర్ఎన్బి మున్సిపల్ అధికారులు వెంటబెట్టుకొని అబిద్ సెంటర్లో ఇటీవల నిర్మించిన 100 అడుగుల మెయిన్ రోడ్డు, ఆరిలో అటవీ ప్రాంతం వద్ద నర్సీపట్నం కేడీపేట రోడ్డును పరిశీలించిన క్రమంలో అయ్యన్న బూతు పురాణానికి అధికారులు నిశ్చేష్టులయ్యారు.
డబ్బు జరగదు చెప్పాలి నువ్వు చెప్పాలి కదా ఎస్సీ గారు సమాజ్ చేయండి అడ్డు మూసి పెడతారు డబ్బాలు ఇచ్చారు డబ్బు ఎవరికి ఇచ్చేది ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎంపీ లెక్క పెట్టా ఇప్పుడు పెట్టాను 27/12/2022 క్వాలిటీ లేకుండా రోడ్డు వేస్తారు మీరు పట్టించుకోండి ఆ లెక్క కాపీ తీసుకుంటాం ఐ వాంట్ దట్ చెప్పండి ఇప్పుడే చెప్పండి ఏ వీళ్ళ మీద ఇతని మీద యాక్షన్ తీసుకుంటారు ఇది ఎవరికి వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకున్న అధికారం ఏంటి నాకు మీడియాకి చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.